ఈరోజు మనం వింశోత్తరి దశ విధానం గురించి నేర్చుకుందాం. వింశోత్తరి దశ విధానం గురించి తెలుసుకునే ముందు గ్రహాలకు ఎన్ని సంవత్సరాలు పంచారో ముందు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో మానవులు మామూలుగా 120 సంవత్సరాలు జీవించేవారు. సో 120 సంవత్సరాల వాళ్ళ జీవితకాలం ఉండేది. సో 120 సంవత్సరాలు, ఈ 120 సంవత్సరాలు 9 గ్రహాలకు పంచారు. ఓకే, 9 గ్రహాలకు పంచారు. ఈ విధంగా మనకి 120 సంవత్సరాలు పూర్తయినట్టు లెక్క. ఓకేనా, అది ఏ విధంగానో తెలుసుకుందాం. ముందుగా మనం నక్షత్రాల ప్రకారం చూసాం కదా. మొదట నక్షత్రం ఏమొస్తుంది, దానికి అధిపతి ఎవరు. సో ఆ విధంగానే మనం ఫాలో అవ్వాలి. లైన్ అన్నమాట, గ్రహాల లైన్. ఆ విధంగానే వింశోత్తరి దశ సంవత్సర కాలం నడుస్తుంది, సంవత్సర కాలాలు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క మహాదశలో జన్మిస్తారు. ఆ విధంగా లైన్గా వస్తుంటాయి అన్నమాట. సో మొదటగా కేతువు వస్తుంది కదా, నేర్చుకున్నారా నక్షత్రాల గురించి? సో మొదటిగా కేతువు, అవునా? కేతువుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారంటే 7 సంవత్సరాలు పంచారు. ఓకే, 120 సంవత్సరాలలో. నెక్స్ట్ శుక్రుడు. సో శుక్రుడికి 20 సంవత్సరాలు పంచారనమాట. ఇచ్చారనుకోండి, విభజించారనుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రవి, సూర్యుడు. ఓకే, ఈయనకి తక్కువ 6 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారనమాట. నెక్స్ట్ చంద్రుడు. చంద్రుడికి 10 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ కుజుడికి కూడా 7 సంవత్సరాలు. నెక్స్ట్ రాహువు 18 సంవత్సరాలు. రాహు తర్వాత గురు దశ వస్తుందండి. సో ఒక దశ తర్వాత ఇంకో దశలో ఇలా లైన్గా వస్తుంటాయి. ఒకవేళ మీరు రాహు దశలో పుట్టారనుకోండి, రాహు దశ తర్వాత గురు దశ ప్రారంభం అవుతుంది. సో మీ యవ్వనం అంతా రాహు దశ, గురు దశ, తర్వాత శని వస్తుంది, తర్వాత బుధుడు వస్తుంది, అలా అన్నమాట. అందరూ మొదటి నుండే పుడతారు, ఇక్కడ నుండే అందరికి ఇలా లైన్గా వస్తుందని ఏమనుకోవద్దు. ఓకేనా. 8వది శని మహాదశ వచ్చేసి 19 సంవత్సరాలు ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ది బుధ మహాదశ. సో ఇది వచ్చేసి 17 సంవత్సరాలు. ఈ విధంగా ప్రతి గ్రహానికి ఇన్ని సంవత్సరాలు ఇస్తే అది 120 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు ఓన్లీ 60 సంవత్సరాలు బతుకుతున్నారు, మరి 60 సంవత్సరాలు లెక్క చేద్దామా అంటే అది కుదరదండి. ఇది పూర్వకాలంలోది కదా. సో అదే మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఓకేనా. మళ్ళీ నేను మారుస్తాము. ఇప్పుడు కేవలం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలే బతుకుతున్నారు అని కాదు, ముందటిదే మనం ఫాలో అయ్యి దాని ప్రకారము క్యాల్కులేట్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ వింశ అంటే 20 అని అర్థం, ఉత్తరి అంటే 100 అని అర్థం. ఓకే, 100 సంవత్సరాలు, ఉత్తరి అంటే 100, వింశ అంటే 20. సో ఆ విధంగా వింశోత్తరి అని అన్నారు. 120 సంవత్సరాలు ఇలా దశావర్షాలు చేశారని అర్థం. ఓకే, దశావర్షాలని అర్థం, వింశోత్తరి దశావర్షాలు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం
దశ అంతర్దశ సాధన క్రమాన్ని ఉదాహరణలతో చూద్దాం. ఓకేనా? లాస్ట్కి ఇది అయిపోయాక, ఈ క్యాల్కులేషన్ అయిపోయాక మీకు కుండలి వేసి లగ్నం ఎలా చూడాలో చెప్తాను. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మీకు లగ్నం గురించి అర్థం కాలేదని చెప్పారు కదా, క్యాల్కులేషన్ పోయింది అని. క్యాల్కులేషన్ కరెక్టే ఉందండి, వివరించడంలో పోయినట్టుంది. అయితే కుండలి 2-3 కుండలీలు వేసి 2-3 కుండలీలు తీసుకొని అందులో లగ్నం ఎక్కడి నుండి ఎలా వస్తుందో అది వివరించి చెప్తాను. ఓకేనా? ఆ విధంగా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు దశ అంతర్దశ సాధనా క్రమం గురించి నేర్చుకుందాం. ఈ దశ అంతర్దశలో దశనాథుడు అంతర్దశనాథుడు ఇద్దరు ఒకటే అవుతారండి. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు మామూలుగా మహాదశ రాహు దశ నడుస్తుంది అనుకుందాం, లేదా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ రాహుది ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం ఇందాక? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఇంటూ 18 సంవత్సరాలు. ఓకే, సో ఇది రాహు దశలో రాహు అంతర్దశ. ఓకే, ఇది టోటల్ చేస్తే 324. ఇవి ముందు 2 అంకెలు ఉన్నాయా, దీన్ని నెలలుగా తీసుకోవాలి. 3 అంకెలు ఉంటే నెలలుగా తీసుకోవాలి, మొదటి 2 అంకెలు. సో 32 నెలల ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇది 4 ఉందా, 4 ఇంటూ 3తో గుణించాలి. 4 12, 12 రోజులు. ఈ విధంగా క్యాల్కులేషన్ చేయాలి మనం. ఓకే, సో 32 నెలల 12 రోజులు రాహులో రాహు నడుస్తుంది. ఓకేనా? రాహు మహాదశ ప్రారంభమైనప్పుడు రాహువుది 18 సంవత్సరాలు కదా, మళ్ళీ రాహులో అంతర్దశ 18 సంవత్సరాలు. ఓకే, ఇవి 2 క్యాల్కులేట్ చేస్తే 324. ఓకే, సో ఇందులో మళ్ళీ 32 నెలలు, మొదటి 2 అంకెలు నెలలు కాగా ఇది రోజులు అన్నమాట. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, 3తోని ఇంటూ చేయాలి. చేస్తే 4 12, 12 రోజులు, 32 నెలల 12 రోజులు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ రాహు తర్వాత మీరు క్రమాన్ని తప్పొద్దు. ఓకేనా? సో రాహులోనే సేమ్ ఇంటూ గురు. ఇందాక రాహు అనుకున్నాం కదా, ఇప్పుడు రాహులో గురువు. రాహు ఎన్ని సంవత్సరాలు? 18 సేమ్. ఇంటూ గురువుది ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ఈజ్ ఈక్వల్ టు క్యాల్కులేట్ చేస్తే 288. మీరు క్యాల్కులేటర్ తీసుకొని చేయొచ్చండి, అంత పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మొదటి 3 అంకెలు వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం, ఫస్ట్ 2 అంకెల్ని నెలలుగా తీసుకోవాలి, 3వ అంకె రోజులుగా తీసుకోవాలి, కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 28 నెలల ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3 సేమ్, 8 3 24 రోజులు. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ గురువు తర్వాత శని. ఓకే, రాహు ఇంటూ శని, ఓకేనా? మళ్ళీ పలికాన్ అని అంటారు, శని అని అంటారు. 3. అయితే ఇప్పుడు రాహు ఇంటూ శని. రాహు ఎన్ని సంవత్సరాలు? సేమ్ 18 సంవత్సరాలు. శని ఎంత? 19 సంవత్సరాలు. ఈజ్ ఈక్వల్ టు 342. ఓకే, అంటే ఇక్కడ 34 నెలల 2 6 రోజులు అన్నమాట. ఓకేనా? అలాగే రాహు తీసుకుందాం ఇంటూ బుధుడు. శని తర్వాత బుధుడు కదా, 18 ఇంటూ బుధుడికి 17 సంవత్సరాలు పంచారు కదా. సో ఇదంతా క్యాల్కులేట్ చేస్తే 306 రోజులు. అందులో మొదటి 30 నెలలు. ఓకే, 6 18 రోజులు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి రాహు ఇంటూ కేతు, అంటే మిడిల్లో స్టార్ట్ అయితే ఎలా ఉంటుందని, ఓకేనా. సో బుధుడు తర్వాత మళ్ళీ కేతు ఫస్ట్, బుధుడిది క్రమంలో బుధుడు లాస్ట్ కదా. సో బుధుడు తర్వాత మళ్ళీ ఫస్ట్ కేతు స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. సో మళ్ళీ కేతుకి వచ్చేస్తాం. సో కేతుకి ఎన్ని సంవత్సరాలు కేటాయించారు? 7 సంవత్సరాలు కేటాయించారు. 126 రోజులు, 12 నెలలు, 6×18 రోజులు. ఓకే. మళ్ళీ రాహువు ఇంటూ కేతు తర్వాత శుక్రుడు. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఎవరికి ఉన్నాయి? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, అలంకరణ లేదా నటన రంగానికి సంబంధించింది ఏదైనా సరే దానికి సంబంధించింది శుక్రగ్రహం కాబట్టి దానికే ఎక్కువ సంవత్సరాలు ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు రాహువు వచ్చేసి 18 ఇంటూ శుక్రుడు వచ్చేసి 20 సంవత్సరాలు, అందరికన్నా ఎక్కువనే ఉన్నాయి. సో 360. ఓకే. సో ఇక్కడ 36 నెలలు, ఇంకా 0 లాస్ట్ది ఏం లేదు కాబట్టి 0 రోజులు. సో 36 నెలలు వచ్చింది. నెక్స్ట్ రాహు ఈజ్ ఇంటూ శుక్రుడు తర్వాత రవికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఓకే. సో 108 రోజులు అంటే 10 నెలలు, 8×3 24 రోజులు. ఓకే. నెక్స్ట్ రాహు ఇంటూ చంద్ర. రాహు 18 సంవత్సరాలు ఇంటూ చంద్రుడు వచ్చేసి 10 సంవత్సరాలు అంటే 188 నెలలు, 0 రోజులు. నెక్స్ట్ వచ్చేసి రాహు ఇంటూ కుజ. రాహు 18 ఇంటూ కుజుడు 7 సంవత్సరాలు, 126, అంతే కదా, 12 నెలలు, 6×18 రోజులు. సో సంఖ్యక్రమంలో కుజుడు తర్వాత రాహుదశ వస్తుంది కాబట్టి అక్కడితో ఆగిపోతుంది. మనకి రాహులో రాహు మొదలైంది కదా. సో రాహులో కుజుడు ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో దీని తర్వాత దీని వచ్చేదాన్ని ఛిద్ర దశ అంటారు. ఓకేనా. సో ఇది దశ అంతర్దశ సాధనా క్రమము అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగానే మీరు గురువుది తీసుకోవచ్చు. ఓకేనా. గురువుది తీసుకొని గురువులో ఏదైనా సరే స్టార్టింగ్ అయినప్పుడు గురువు నడుస్తుంది. గురువు అయిపోయాక తర్వాత ఏముంటుంది? శని ఉంటుంది కాబట్టి గురువులో శని నడుస్తుంది, తర్వాత శనిలో బుధుడు నడుస్తుంది. ఈ విధంగా మీరు క్రమంలో రాసుకోవాలండి. అలా క్యాలిక్యులేట్ చేసి ఇన్ని రోజులని మీరు డేట్తో సహా వేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్లో. ఓకేనా. అలాగే నేను మీకు వివరిస్తాను, కుండలి వేసి లగ్నం గురించి వివరిస్తాను. మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే 7వ తేదీన 4వ నెల 1994లో XYZ పుట్టారు అనుకుందాం. ఓకేనా. అది కూడా ఉదయం పూట 45 నిమిషాలు 11:45 జన్మించారు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు సూర్యుని బట్టే కదా మనము లగ్నాన్ని తెలుసుకుంటాం. సూర్యుడు ఒక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు? 30 రోజులు ఉంటాడు. ఓకేనా. సో ఇవన్నీ లగ్నాలు అనుకుందాం. ఓకేనా. వీటని భావాలు, 1వ భావం, 2వ భావం, 3వ భావం, 4వ భావం, 5వ భావం, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. సో ఇక్కడ ముందు చూసినట్లయితే సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు. సో 2 అవర్స్ ఒక్కొక్క రాశిలో వెళ్ళినప్పుడు అది లగ్నంగా మారుతుంది. ఓకేనా. రాశి కాస్త లగ్నంగా మారుతుంది. సో సూర్యుడు ఇక్కడ వచ్చే వరకు
మనం ఒకవేళ ఆ సమయంలో పుట్టినట్లయితే అది మన లగ్నం అవుతుందన్నమాట. సో ఇప్పుడు సూర్యుడు ఉదయించిన సమయం ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసరికి ఇతని సమయం అన్నమాట. సో ఇక్కడ మిథున లగ్నం అయింది ఈ అబ్బాయిది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీకు 5 గంటల కన్నా 5:30 కన్నా సూర్యుడు ఉదయించాడు అనుకుందాం. సో 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30. సో 11:30, 12:30 మధ్యలో జన్మించాడు కాబట్టి ఇది ఇతనికి మిథున లగ్నం అయిందన్నమాట. ఇతనికి అది 1 అని వేసుకుంటారు. తర్వాత అక్కడ నుండి 2వది, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు అలా ఉంటుంది. సూర్యుడు 5:30, 6:30, 7:30, 8:30 అయితే ఇది ఒక లగ్నం. సూర్యుడు ఎక్కడుంటే అది ఒక్కొక్క లగ్నం అవుతుందన్నమాట. ఆ విధంగా ఈయన జన్మించిన సమయానికి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది లగ్నం అయిన తర్వాత 2 అవర్స్కి ఇక్కడ వెళ్ళిపోతాడు. ఓకేనా. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మార్నింగ్ 7 గంటలకి జన్మించాడు. ఓకేనా. 7 గంటలకు జన్మించినప్పుడు మామూలుగా మనము ఇవన్నీ అసలు గ్రహాలు ఎలా వేసుకుంటాము, పంచాంగంలో చూసి వేసుకుంటాం. ఓకేనా. అంటే ఆ సమయానికి ఆ రోజు ఈ సమయానికి ఈ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాయో వేసుకుంటామో. ఈ విధంగా మనం ఇప్పుడు ఎలా అంటే ఇందులోనే పడ్డది చూడండి, లగ్నంలోనే సూర్యుడు ఉన్నాడు. ఓకేనా. అంటే ఎలా అయింది అని అంటే ఆ రోజు సూర్యుడు 6:30 లేదా 5:30, 6:30 లేదా 6 నుండి 7 ఆ విధంగా సూర్యుడు ఉదయించాడనమాట. ఆ విధంగా ఇది 7 గంటలకి ఇక్కడ లగ్నం పడిందని మనం అర్థం చేసుకోవాలి వృశ్చిక రాశిలో. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 12:05. ఓకేనా. సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి మనం. ఎక్కడున్నాడో చూసుకొని 12:05 కదా. సో ఇక్కడ 6, 7, 8, 9, 10, 11, 12, 1 ఈ విధంగా మనం లగ్నం వేసుకోవాలి. ఇది పంచాంగంలో వివరంగా ఉంటుందండి. మొదటి పేజీల్లోనే 2-3 పేజీలలో ఉంటుంది. అవన్నీ మనం అంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. పంచాంగం మనకు హెల్ప్ చేస్తుంది. కాకపోతే మనము ఇది లగ్నం ఎలా వేసుకోవాలి అనేది అక్కడ టైంని బట్టి ఈ లగ్నం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. సూర్యుడు ఈ సమయానికి ఈ సమయం మధ్యలో ఉంది అని అక్కడ చూపెడుతుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు లగ్నం గురించి అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీరు ఒకవేళ నేను మిస్టేక్ చేసిన అనుకున్నా కూడా పంచాంగంలో చూస్తే అర్థమైపోతుందండి. డేట్ ఇచ్చాను, మీకు సమయం ఇచ్చాను. మీ దగ్గర పంచాంగం ఉన్నట్లయితే అక్కడ చూడండి, లగ్నం ఇక్కడనే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం భావాల గురించి నేర్చుకుందాం. డిగ్రీస్, భావాలు ఇవన్నీ ఉంటాయి. నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. ఓకేనా. ధన్యవాదాలు.